హాయ్ నమస్తే అందరికి. సో పుష్ప 2 హిట్ అయిన తర్వాత ఎవరు మూవీ చేస్తారు అని చాలా వెయిటింగ్ లో ఉన్న ఫ్యాన్స్ అందరికి. సో త్రివిక్రమ అట్లే అంటే సో త్రివిక్రమ్ గారి మూవీ అయితే పక్కన పెట్టేసి అల్లు అర్జున్ గారు అయితే మన అట్లీ గారి మూవీకి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ ఉంటది, స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు, దాని మీద వర్క్ చేస్తున్నారు అనుకున్నాం. బట్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మన రామ్ చరణ్ అన్నతోని త్రివిక్రమ్ గారు అయితే మూవీ చేయబోతున్నారంట. సో ఇది క్యాన్సల్ అయిందా అని చాలా మంది అడుగుతున్నారు. బట్ అఫీషియల్ గా అయితే అది అనౌన్స్మెంట్ రాలేదు బ్రదర్. సో అల్లు అర్జున్ తోని త్రివిక్రమ్ ఇద్దరు మూవీలు ఉంటాయని అయితే క్లారిఫై మనకు వచ్చింది. బట్ ఎవరికి ముందంటే మన అట్లీ గారిదే ముందు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు పాన్ ఇండియా రేంజ్ లో ఎలా అయితే మూవీ తీశారో, సుకుమార్ అయితే ఎలా మూవీస్ తీస్తున్నారో, సో చాలా మంది ఏం మాట్లాడుకుంటారు అంటే మన త్రివిక్రమ్ గారు ఒకటే జోనర్ తీసుకొని ఏ సినిమాలు అటు తిప్పి ఇటు తిప్పి తీస్తుంటారు. మేబీ పాన్ ఇండియా రేంజ్ లో అందరిని మెప్పించగలుగుతాడా ఈ టైంలో అని చెప్పి, ఒకవేళ అది చేస్తే అది ఒక రొటీన్ సినిమా అవుతుంది. మేబీ అందుకనే త్రివిక్రమ్ గారిని పక్కన పెట్టి మన అట్లీ గారు చెప్పిన స్టోరీ మెస్మరైజ్ అయ్యి సో అట్లీ గారికి ప్రిఫరెన్స్ ఇచ్చారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీస్ వచ్చాయి. జూలై కావచ్చు, సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, అలా వైకుంఠపురం మూవీ కావచ్చు, మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇచ్చారు. అలాంటిది త్రివిక్రమ్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తోనే మాక్సిమం కన్ఫర్మ్ అనుకున్నాం. బట్ సడన్ గా ట్విస్ట్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీపిక పడుకుని ఉంది కదా హీరోయిన్. సో మొన్న స్పిరిట్ లో ప్రభాస్ అన్నతోని ఆ మూవీ రిజెక్ట్ చేసింది. సో సందీప్ రెడ్డి వంగ అండ్ దీపికకి ఇద్దరికి మధ్య స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేదో సమ్ రీజన్స్ వల్ల డిమాండ్ చేయడం, దానివల్ల అక్కడ నుంచి మన సందీప్ వంగ ఏమో తీసేశారు. సో తీసేయడం వాళ్ళిద్దరు పిఆర్ టీమ్ వార్ జరిగింది. దానికి సందీప్ రెడ్డి వంగ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇంకా కొంతమంది చాలా మంది ఏం మాట్లాడుకుంటారు అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పడని వాళ్ళు, కొంతమంది అంటే ఇప్పుడు ఏ హీరో అయినా బోల్డ్ సీన్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు కదా, సో నువ్వు ఇంతకుముందు చేయలేవా అది అని అడుగుతారు. మేబీ ఇంతకుముందు చేసిన దీపికా పడుకోనికి ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, మేబీ కొద్దిగా తగ్గియాలని, మరీ బోల్డ్ సీన్ ఎక్కువ లేకుండా. సందీప్ రెడ్డి వంగ అంటే మాక్సిమం బోల్డ్ సీన్ అనేది కొద్దిగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం రీసెంట్ మూవీస్ అన్నింటిలో చూస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, యానిమల్లో లాస్ట్ టైం. సో దానివల్ల మేబీ ఆ బోల్డ్ సీన్ వల్ల తను వద్దనుకుందో. హాలీవుడ్ రేంజ్ మూవీ చేసిన విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర అల్లు అర్జున్ గారు అట్లా వెళ్ళినప్పుడు ఈ స్టోరీ చూసి వావ్ చాలా బాగుందని చెప్పారు కదా, మేబీ అదే విధంగా దీపిక పడుకోనికి ఈ రెండు కంపేర్ చేసుకుంటే తనకు ఇది బెస్ట్ అనిపించిందేమో. మేబీ దీనికి సైన్ చేసి దీనికి ఒప్పుకుంది, దాని నుంచి బయట ఆ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ప్రభాస్ అన్న వీళ్ళిద్దరు కలయికలో వస్తున్న మూవీ నుంచి తను అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు కాంట్రవర్సీ పిఆర్ మధ్య ట్విట్టర్లో ట్వీట్ వేసుకోవడం, ఈ పిఆర్ టీము సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేయడం, దానికి కౌంటర్ చేయడం, ఇలా జరుగుతుంది. మేబీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అట్లీ గారి మూవీ అండ్ దీపిక పడుకోనే అండ్ అల్లు అర్జున్. సో మెయిన్ ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిందే అట్లీ గారు. సో అట్లీ గారు సన్ పిక్చర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, దాని తర్వాత అల్లు అర్జున్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి, సో దాని తర్వాత ముగ్గురు హీరోయిన్లు అన్నారు, దాంట్లో మెయిన్ దీపిక పడుకొని. సో ఇప్పుడు మెయిన్ పిల్లర్ ఎవరంటే అట్లీ గారు. సో ఇవన్నీ కాంబినేషన్ సెట్ చేసిందంటే అట్లీ గారే. సో ఇప్పుడు అట్లీ గారు దీపిక పడుకునే మొన్న ఒక ఇంట్రడక్షన్, సో ఏదాగైతే అల్లు అర్జున్ గారి వీడియో ఇంట్రడక్షన్ వచ్చిందో అదే విధంగా దీపిక పడుకునే ఇంట్రడక్షన్ కూడా వచ్చింది. సో మ్యూజిక్ మాత్రం మనకి ఎక్కడ ఇది ఒక తెలుగు సినిమా, ఇది బాలీవుడ్ సినిమా లెక్క కాదు, హాలీవుడ్ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నారు. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అయితే హ్యాట్స్ ఆఫ్. సో మీరు ఎక్కడ ట్యూన్ ను మిస్మరైజ్ చేస్తుంది, ఒక హాలీవుడ్ వైబ్స్ కనిపిస్తుంది దాంట్లో. ఇంట్రడక్షన్ వీడియోలే ఇంత అంటే వాళ్ళు మేబీ సన్ పిక్చర్ వాళ్ళు ఎక్కడ బడ్జెట్ కి వెనకాడకుండా ఖర్చు పెడతారు కదా, 800 crores వరకు ఖర్చు చేస్తున్నారంట. 3 roles లో చేస్తున్నారు అల్లు అర్జున్. దీంట్లో యానిమేషన్ ఆ క్యారెక్టర్ లో ఒకటి, ఇంకా 2 డిఫరెంట్ క్యారెక్టర్లు, అలాగే దీపిక పడుకునే మెయిన్ హీరోని. సో మొన్న దీపిక పడుకునే వీడియో వచ్చింది కదా, దీంట్లో కూడా దీపిక పడుకుని కూడా ఒక మంచి రోల్ ఉంటుంది. హీరో దీటుగా ఫైట్స్ కానీ అన్ని మన వీడియోలో చూసాం కదా, అది చాలా మనకు కనిపిస్తుంది విజువల్స్. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దీపిక పడుకుంది. అల్లు అర్జున్ తో పాటు ఒక దీటుగా క్యారెక్టర్ ఉంటుంది అనిపించింది. సో అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, సో గుడ్. బట్
అంటే ఇప్పుడే కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఇటు స్పిరిట్ ని కాదనుకొని ఇక్కడ చేస్తుంది అని చాలా కాంట్రవర్సీ నడుస్తుంది యూట్యూబ్ లో. వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఇవన్నీ కాంట్రవర్సీ జరుగుతుంది. మేబీ అట్లీ గారు ఉన్న ఇప్పటివరకు ఫ్లాప్ ఇయ్యలేరు కదా, సో చాలా మంది ఏమనుకుంటున్నారు, మేబీ ఇంత హైప్ ఇస్తున్నారు కదా, ఒకవేళ అటు ఇటు అయితే ఏమవుతుందని అనుకుంటున్నారు. మేబీ చెప్పలేము బ్రదర్, అది సినిమా రిజల్ట్ మనం చూసిన తర్వాత అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఇంతకుముందు మూవీ డిసిషన్ వేరు, ఇప్పుడు పుష్ప నుంచి తన మెచ్యూర్ లెవెల్స్ కానీ అలా వైకుంఠపురం నుంచి తను ఎంచుకునే స్టోరీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి లుక్స్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన పుష్ప 2 కూడా పాన్ ఇండియా రేంజ్ ఎంత వండర్ క్రియేట్ చేసిండో మనందరికి తెలుసు. మేబీ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో కూడా వెళ్ళాలంటే దానికి తగ్గట్టే ఆ స్టోరీ ఎవరు విన్నా వావ్ డిఫరెంట్ అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఎంత హైప్ తెచ్చిన సినిమాలు కూడా డమ్మాలన్న రోజులు ఉన్నాయి. మరి చూడాలి. మ్యాక్సిమం అయితే ఇప్పుడున్న హైప్కి కాకపోవచ్చు, పుష్ప 2 తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఆ బజ్ ఉంటుంది. అట్లీ గారు మూవీ ఇప్పటి వరకు ఫ్లాప్ వేయలేరు కాబట్టి అదొక బస్. దీపిక పడుకుని ఇంకా ఇంకో 3 హీరోయిన్లను తీసుకుంటున్నారు. ఎవరనేది మనకు ఆల్రెడీ 2-3 పేర్లు చెప్తున్నారు. బట్ ఇలా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తే మనకు యాస్ వీళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ప్రాజెక్ట్ అని అనిపిస్తుంది. సో చూడాలి మరి ఫ్యూచర్లో. రీసెంట్గా మళ్ళీ నాకేందంటే మొన్న ముందు ఇంకా కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది అంటున్నానంటే, మొన్న దీపిక పడుకునే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, అట్లీ గారికి ట్యాగ్ చేశారు కానీ అల్లు అర్జున్ గారికి ఇన్స్టాలో కానీ ఏం ట్యాగ్ చేయలేదు, స్టోరీ పెట్టలేదు. మరి ఇంత ముందు ఇంకా పిఆర్ టీం వల్ల వీళ్ళ పిఆర్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో అల్లు అర్జున్ అన్నకి ఇక్కడ హైదరాబాద్లో కానీ పిఆర్స్ చాలా గట్టిగా ప్రమోషన్ చేస్తారు, చాలా గట్టిగా ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ అట్లీ గారికి కూడా మంచి పిఆర్ ఉంటుంది. సో అక్కడ దీపిక పడుకోనకి మొన్న కూడా వాళ్ళ పిఆర్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్యూచర్లో వీళ్ళ మధ్య ఇంకా కాంట్రవర్సీ ఏమైనా నడుస్తుందా అనే ఊహాగానాలు అయితే స్టార్ట్ అయినాయి. సో అల్లు అర్జున్ గారు తన మూవీ ఒక విధంగా అట్లీ గారికి ఎంత క్రేజ్ ఉందో అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా రేంజ్లో ఒక నేషనల్ అవార్డు వచ్చిన హీరో, చాలా క్రేజ్ వచ్చింది. మేబీ అల్లు అర్జున్ గారి క్రేజ్కి ఇది కరెక్ట్. తన వేలో ఎలాగైతే తీయాలనుకుంటున్నాడో తనకు యాక్టింగ్ చేసి మేబీ 100% ఇవ్వగలుగుతాడని మేము అనుకుంటున్నాం. మేబీ చూడాలి. సో అన్ని హిట్ అవుతుందని చెప్పలేం. కొన్నిసార్లు కింద మీద స్టోరీ అయినా, ఎందుకంటే అట్లీ గారు కొన్ని మిక్స్డ్ ఫ్రూట్ మిక్స్ తీస్తారని కొందరు మాట్లాడుకుంటున్నారు. సో మేబీ ఇది ఎలా అవుతుందో చూద్దాం. మరి ఇప్పటివరకు వచ్చిన 2 అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ది ప్లస్ దీపిక ఇంట్రడక్షన్ది చాలా బాగుంది. మ్యూజిక్ అయితే నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. సన్ పిక్చర్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. సో దీని మధ్య ఈ అన్ని కాంట్రవర్సీల మధ్య సినిమా ఎలా వస్తుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్తో ఒక మూవీ తీయాలని ఎప్పుడో మాట్లాడుకున్నారంట. సో ఆ మాటల మధ్య జరిగిన డిస్కషన్ 17 ఏమో మన త్రివిక్రమ్ గారితోని. సో మరి దీనికి పవన్ కళ్యాణ్ గారే ప్రొడ్యూసర్ చేస్తారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మేబీ చూద్దాం. సో త్రివిక్రమ్ గారి మూవీ అల్లు అర్జున్ మూవీ ఇద్దరిది క్యాన్సిల్ అయిందా, లేకుంటే ఇప్పుడు రామ్ చరణ్ మూవీ అయిన తర్వాత ఇది అనౌన్స్మెంట్ చేస్తారా అనేది మనకు ముందు అయితే అప్డేట్ వస్తాయి. మేబీ చాలా మంది త్రివిక్రమ్ కి వీళ్ళకు ఉండకపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్ గారికి చాలా బాండింగ్ ఉంటుంది కదా, అదే బాండింగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కదా. సో ఎప్పుడో చెప్పారంట ఇద్దరు తీయాలని. సో వాళ్ళ కోరిక మేరకే ఈ మూవీ స్టార్ట్ అయిందా. అల్లు అర్జున్ తో నువ్వు మూవీస్ తీయొద్దు అని మెగా ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది అల్లు అర్జున్ కి నువ్వు ఇప్పటి నుంచి మూవీస్ తీయొద్దు అని చెప్పి ఆ స్టోరీయే చాలా బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు వీళ్ళందరూ త్రివిక్రమ్ కి సజెస్ట్ చేసి, లేదు అదే స్టోరీ నువ్వు మన రామ్ చరణ్ తో తీయాలని ప్రెజర్ పెట్టి మరి త్రివిక్రమ్ గారిని ఒప్పించారని మాట్లాడుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మేబీ ఏదైనా మనకు త్వరలో అన్ని మన ముందుకు వస్తాయి. సో ఇది టాపిక్. అల్లు అర్జున్ గారు దీపిక పడుకునే మినిమం చాలా మంచి యాక్టర్స్, మంచి అవుట్పుట్ ఇవ్వగల యాక్టర్ కాబట్టి సో మంచిగా అట్లీ గారు తన విజన్ ఇప్పటివరకు తను చేయని జోనర్లో ఆ మూవీ తీస్తున్నాడు. మేబీ మంచి అంచనాలు ఉన్నాయి సినిమా మీద ఇప్పటి నుంచే. కాంట్రవర్సీ జరిగి లాస్ట్ వరకు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంకా ఎన్ని కాంట్రవర్సీలు జరుగుతాయో చూద్దాం. సో మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు ఆ రిజల్ట్ ఏందో తెలుస్తుంది అప్డేట్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.